హలో అండి, ఈరోజు మనం ప్లెయిన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది యాస్టీజ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. ఇది ఒక్క బిర్యానీ ఉంటే చాలు, మనం వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా చేసేసుకోవచ్చు. చూసేద్దాం పదండి ఎలా చేయాలో. ముందుగా నేను 1 kg బియ్యం వరకు తీసుకొని దాన్ని 1 గంట పాటు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. పొయ్యి మీద వెసురు కూడా పెట్టేసుకున్నానండి. ఈ ఎసురు కాగే లోపల మనం బిర్యానీ ఎందులో అయితే వండుతామో అందులోనే డైరెక్ట్గా నేను మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, 1 పావు కప్పు వరకు కొత్తిమీర, 1 పావు కప్పు వరకు పుదీనా మొత్తం కడిగి నీట్గా తీసుకున్నాను ముక్కలు చేసి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి. ఫ్రైడ్ ఆనియన్స్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూసేయండి. దాంట్లోనే 2 పచ్చిమిర్చి చీలికలు పొడుగ్గా తరిగి వేసుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, దాంట్లోనే 2 పెద్ద టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, కసూరి మేతి కూడా క్రష్ చేసి వేసుకున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం 1 పావు కప్పు వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి. ఈ ఆయిల్ అనేది నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాను కదా, అదే ఆయిల్ వేసాను. దీంట్లోనే 1 ఫుల్ కప్పు మనకు పెరుగు పట్టిందండి. తర్వాత 1 బద్ద నిమ్మకాయని పిండుకున్నాను. అందులోనే ఆల్రెడీ మనం ఎసురు పెట్టుకున్నాం కదండి, ఆ ఎసురులోని వాటర్ తీసుకొని 1 కప్పు వరకు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని బాగా మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, బాగా మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా, పెరుగు ఎక్కడా కనిపించకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఈ మసాలా అనేది ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎసురు పెట్టుకున్నాం కదా, ఎసురు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎసురులో మనం బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగ, షాజీరా, జాపత్రి, జాజికాయ, యాలకులు, గసగసాలు ఇవన్నీ వేసుకోవాలి. అందులోనే నేను కొంచెం అయితే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసానంటే అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇందులో మనం అందులో మసాలా చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదు, బట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇక్కడ వేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అనేది మొత్తం రైస్కి అనేది పడుతుంది. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు వేసుకున్నానండి. అందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవి బాగా ఎసురు కాగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. జాగ్రత్తగా రైస్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎసురు కాగింది కాబట్టి రైస్ అనేది మనకి తొందరగానే అయిపోతుందండి. 4 to 5 minutesలో మనకి బాస్మతి రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ రైస్ అనేది మనకి ఒక 75 to 80% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్లెయిన్ మసాలానే కదండి, ప్లెయిన్ బిర్యానీనే కాబట్టి చేసేది, ఎక్కువసేపు దమ్ము కూడా అంతగా అవసరం లేదు. సో అందుకని మనకి సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అలా ప్రెస్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మసాలా తీసుకున్నాం కదా, ఆ మసాలాని 2 పార్ట్స్గా డివైడ్ చేసి 1 కప్పులో 1/2 పార్ట్ తీసుకోండి. తీసి పక్కన పెట్టుకొని ఇందులో మిగిలిన దాంట్లో మనం బిర్యానీ రైస్ ఉంది కదా, అందులో 1 లేయర్గా వేసుకోండి. హాఫ్ రైస్ని వేసుకోండి. నేను స్టవ్ ఆన్ చేసే ఉంచానండి. ఇది వేసుకునే లోపల మిగతాది కొంచెం కుక్ అవుతుందని. హాఫ్ వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిగతా మసాలాని దాని మీద వేసాను. ఇలా వేసుకోవడం వల్ల మసాలా అనేది మొత్తం బిర్యానీ మొత్తానికి పడుతుంది. తర్వాత మిగతా హాఫ్ కూడా వేసుకుని దాని మీద సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి. దీని మీద నేను కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. రెండు పెద్ద టీ స్పూన్ల నెయ్యి వేసుకోను. పాలల్లో మనం కొంచెం సాఫ్రాన్ కానీ, లేదు అంటే మన దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కన్నా ఫుడ్ కలర్ వేసుకొని పైన కలర్ వేసుకోవచ్చు. ఇది జస్ట్ కలర్ఫుల్గా కనిపించడం కోసం అండి, ఇది ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి ఫుడ్ కలర్, లేదంటే లేదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం 15 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి దమ్ అయిపోయే లోపల మన డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించేసుకుందాం గార్నిషింగ్ కోసం.
చూడండి, నేను కొంచెం జీడిపప్పు పెడితే వేయించి పక్కన పెట్టాను. ఇప్పుడు దీన్ని పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ పాట్ అనేది ఎప్పుడు మందంగా ఉండాలి, గాలి పోకుండా ఉండాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, నాది పైన మూత అనేది గట్టిగా ఉంది కాబట్టి నేను ఎటువంటి టిష్యూస్ కానీ ఏమీ వేయలేదు, అసలు ఆట కూడా పెట్టలేదు. నాకు ఎక్కడ ఎయిర్ పోవడానికి ఛాన్స్ లేదు. నాకు జస్ట్ చిన్న హోల్ మాత్రమే ఉంది, మాకు సరిపోతుంది. చూడసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుందండి.